నమస్కారం. మరి ఈరోజు ఆసాడ్ నియోజకవర్గంలో ఉన్న పెనుమంట్ర, అలాగే మార్టేరు, పండిత ఉల్లూరు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఆసంట హెడ్ క్వార్టర్లో ఉన్న శాఖా గ్రంథాలయాన్ని విజిట్ చేయడానికి వచ్చాము. మరి ఇక్కడ ఉన్న గ్రంథాలయంలో మరి పాఠకులకు కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయో లేదా, ఇక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అలా కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి, ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటనే తెలుసుకోవడానికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ లైబ్రరీ, మరి ఇక్కడ ఉన్న దాతల సహకారం, అలాగే ఇక్కడ ప్రజాప్రతినిధుల యొక్క సహాయ సహకారాలతో మరి ఇక్కడ అన్ని వసతులతో మరి బాగా నడుపుతున్నారు. అదేవిధంగా మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కనుదల పవన్ కళ్యాణ్ గారు మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నాకు అవకాశం కల్పించారు కూటమి ప్రభుత్వంలో. దానికి అనుగుణంగా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న గ్రంథాలయాలు మేమే స్వయంగా వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఉన్న పరిస్థితులకి ఏవైతే అవసరమో మౌలిక వసతులు అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి, అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన బుక్స్ కానివ్వండి, గ్రూప్ 1, గ్రూప్ 2 కావాల్సిన బుక్స్ కానివ్వండి, లేకపోతే ఫర్నిచర్స్ కానివ్వండి, అలాగే డిజిటలైజేషన్ ఇప్పుడు కొత్తగా మరి ప్రతి గ్రంథాలయంలో కూడా డిజిటలైజేషన్ చేయాలన్న ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. దాంట్లో అనుగుణంగానే ఉండి మన భీమవరంలో గ్రంథాలయాన్ని మరి అక్కడ డిజిటలైజేషన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న సుమారు 16 గ్రంథాలయాలకు ఇప్పటికే డిజిటలైజేషన్ చేస్తడం జరిగింది. అలాగే హెడ్ క్వార్టర్లో ఉన్న ఏలూరులో కూడా అక్కడ స్థానిక పార్లమెంట్ సభ్యులు మరి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు కూడా ఇక్కడ ఏలూరులో ఉన్న హెడ్ క్వార్టర్లో ఉన్న గ్రంథాలయానికి సుమారు 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఆయన యొక్క గ్రాంట్ నుంచి ఇచ్చి దాన్ని అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తారని మాటిచ్చారు. అదేవిధంగా ఇప్పుడు నర్సాపురంలో కూడా బొమ్మడి నాయకర్ గారు ఒక సహకారంతో కూడా అక్కడ కూడా 2 అంతస్తుల బిల్డింగ్ లైబ్రరీని మరి ఇప్పటికే వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే జిల్లాలో మరి ఎక్కడైతే ఈ గ్రంథాలయాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేస్తారని. ఇప్పుడు ఆసంట్లో అయితే ప్రజెంట్ ఇక్కడ ఉన్న మౌలిక వసతులు అన్నీ కూడా లైబ్రరీని అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే మరి ఇక్కడ కూటమి నాయకులు, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఏ అయితే మౌలిక వసతులు అవసరం అన్నీ కూడా తప్పనిసరిగా మరి ఇక్కడ నా దృష్టి తీసుకొచ్చిన అన్నీ కూడా నేను నెల 15 రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని వసతులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటాను. అలాగే ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించిన బుక్స్ కానివ్వండి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, బ్యాంకు ఎగ్జామ్స్ కానివ్వండి, కావాల్సిన అన్ని బుక్స్ కూడా ఇక్కడ నూతన వరవడిలో ఇప్పుడు 2025-26 సంబంధించిన బుక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండేటట్టు పూర్తి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా కూడా గ్రాంట్ రావాలండి. ఇది గ్రాంట్ వచ్చిన తర్వాత ఎక్కడైతే మనకి డిజిటలైజేషన్కి సంబంధించిన సిస్టమ్స్, కంప్యూటర్ అన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా చర్య తీసుకుంటాం. ఇప్పుడు ఈ సంవత్సరం సమ్మర్ క్యాంపు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశానుసారం ఈ నెల 26 నుంచి జూన్ 6 వరకు సుమారు 40 రోజులు ఈ యొక్క వేసవికాల సమ్మర్ నిమిత్తం స్కూల్ పిల్లలకి ఈ గ్రంథాలయాల్లోనే ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ యొక్క స్టూడెంట్స్కి ఈ గ్రంథాలయాల్లో ఇక్కడ కావాల్సిన పాఠకులకి కావాల్సిన విద్యార్థులకు కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి డ్రాయింగ్ కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కానివ్వండి, అలాగే స్పోర్ట్స్ ఇవన్నీ కూడా రోజు 3 గంటలు ఇక్కడ మరి మా యొక్క లైబ్రరీ గ్రూప్ 3 గ్రేడ్ 3 లైబ్రరీ ఆధ్వర్యంలో మరి ప్రతి చోట కూడా జిల్లాలో ఉన్న గ్రేడ్ 1 కానివ్వండి, గ్రేడ్ 2 కానీ, గ్రేడ్ 3 కానివ్వండి, అన్ని లైబ్రరీల్లో కూడా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యొక్క వేసవికాలం సెలవుల నిమిత్తం వచ్చే స్టూడెంట్స్ కూడా అన్ని వసతులు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మా యొక్క లైబ్రరీలో ఈ యొక్క 40 రోజులు కూడా మరి వచ్చే విద్యార్థులకి వేసవికాల సంబంధ నిమిత్తం అన్ని వసతులు ఉండి వాళ్ళు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు, ఏలూరు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, వారి తండ్రి గారు శ్రీ నాదెండ్ల భాస్కర్రావు గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన ఈరోజు పరమపరాధించడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి జనసేన పార్టీకి కుడుగుచముగా ఎంతో అండగా ఉన్న నాదెండ్ల మనోహర్ గారు మరి ఇలాంటి మరి ఇబ్బంది గురవుతాం మాకు చాలా బాధాకరం. మరి ఈరోజు ఆసాడ్ నియోజకవర్గానికి మేము విజిట్కి రావడం జరిగింది. ఇక్కడ జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరితోటి ఇలా విజిట్కి వచ్చిన సందర్భంలో ఈ వార్త తెలిసిన వెంటనే మరి కూటమి నాయకులు అందరూ కూడా దిగ్బంధి చెంది
ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.